బోలో. ఇది సంభోగం నుండి సమాధి వరకు అన్నాడు కదా, అంటే ఏంటి దాని అర్థం? అంటే కంప్లీట్ లైఫ్ ల్యాడర్ ఇది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ ఏదైతే ఉందో చాలా కాంట్రవర్షియల్ టైటిల్ ఇది, సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్. అంటే అసలు ఆధ్యాత్మికతకి ముడి పెట్టకూడని పదాల్లో శృంగారం ఒకటి. ఓకే, ఎందుకు ముడి పెట్టకూడదు? అట్లా పెట్టలేదు అంతే, అది నీచమైందని జనాలు భావించారు. ఇంకా కొన్ని ట్రెడిషన్స్లో అది చాలా అగ్లియెస్ట్ థింగ్ అని చెప్పబడ్డది. కానీ దాని నుంచి నువ్వు బయటకు వచ్చినావు, అది అగ్లీ ఎట్లయితుంది? అది అగ్లీ అయితే నువ్వు అగ్లీని. అంటే అది జస్ట్ మూఢనమ్మకం లాగా, అది బాగాలేదు, మంచిది కాదు, అది మాట్లాడొద్దు, అది నేరం, అది ఇట్లా అందరు అట్లా ఉండడంతో అది రిప్రెస్ చేయబడ్డది. అయితే దీని టైటిల్ బ్యాక్ సైడ్ ఏముంది అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు అని టైటిల్ బేసికలీ. మురళి గారు అంతే కదా? అంటే దీనికి అట్లా మూలాధారం నుంచి సహస్రారం వరకు అంటే మనకి మంచి స్పిరిచువల్ టైటిల్ లాగా అనిపిస్తుంది. సంభోగ నుంచి సమాధి వరకు అనగానే మనకి ఏదో అనిపిస్తుంది అంతే, అట్లేం లేదు. ఇప్పుడు ఇదొక ల్యాడర్ అన్నమాట, అంటే మనిషి యొక్క ఎనర్జీ. ఇప్పుడు ఒక వ్యక్తిని లోయలో తోయడానికి, అటనే ఆ వ్యక్తిని లోయల నుంచి బయటికి లాగడానికి రెండింటికి యూజ్ అయ్యేది ఒకటే ఎనర్జీ. అంటే ఎక్కువ తక్కువ ఎనర్జీ అంటే లేదు, నీ ఎనర్జీ నీదే. అంటే విషం కొనుక్కోవడానికి, బ్రేక్ఫాస్ట్ కొనుక్కోవడానికి మనీ సేమ్, మనీ అనేది కోర్ అన్నట్టు. అట్లా ఈ యొక్క సెక్షువల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది అనుకుంటే నిన్ను పశువుని చేస్తుంది, లేకపోతే నిన్ను మేల్కొల్పి నీలో ఉన్న ఉత్తమమైన గుణాలను నువ్వు అనుభవించే అవకాశాన్ని ఇస్తుంది. అది నీ ఛాయిస్ అంతవరకు. అందుకని ఈ పుస్తకం అంతా ఎన్నో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. యాక్చువల్గా బాంబేలో ఎక్కడో ఇచ్చిన స్పీచ్ ఇది. అప్పుడు ఎవరో ఒక వ్యక్తి, ఒక లేడీ అడిగిందంట, అసలు నేను పెళ్లి చేసుకున్నా, నేను 2-3 పిల్లల్ని కన్నా, నువ్వు అసలు సన్యాసివి, నీకు ఏం తెలుసురా అబ్బాయి శృంగారం గురించి అన్నదంట. అప్పుడు ఓషో ఏమనలేదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. కారు 1000 కిలోమీటర్లు నడిపినంత మాత్రాన కారు మెకానిజం తెలుసని కాదు అని చెప్పాడంట. సో నోయింగ్ ద మెకానిజం, ఆ సిమాంటిక్స్ తెలియడం వేరు, అది గుడ్డిగా చేయడం వేరు. సో ఇక్కడ ఆ చిన్న ల్యాడర్కి సంబంధించి అంటే నువ్వు కిందే ఉండిపోతావా అక్కడక్కడక్కడక్కడే మండేనుగా, అదే ఎనర్జీని రిఫైన్ చేసుకొని లైఫ్ని ఇంకో పర్స్పెక్టివ్లో చూస్తావా అన్నది. ఇంటూ ద వైల్డ్ సినిమా చూసినాను, అందులో ఒక బిట్ ఉంటుంది. ఒక ఓల్డ్ మ్యాన్ లిఫ్ట్ ఇస్తాడు, అతను బాగా కరోడుపతి, నాకు డబ్బుకి భయం వద్దంటాడు, ఎందుకంటే వీడు చాలా డబ్బు వదిలేసి వచ్చింటాడు. అక్కడ ఒక కొండ కనిపిస్తే కొండపైకి వెళ్తున్నా మీరు రండి అంటాడు. నేను జీవితంలో చాలా చూశానని చెప్తాడు. అప్పుడు ఆ కొండపై నుంచి అతను అరుస్తాడు, నువ్వు ఎన్నన్నా చూసిండొచ్చు, కానీ ఇక్కడి నుంచి అయితే కనిపిస్తుందో అదైతే నువ్వు ఎప్పుడు చూసిండవు. అప్పుడు అతని క్యూరియాసిటీ వచ్చి నిజంగా పైకి వచ్చిన తర్వాత నిజంగా కొండ మీద నుంచి చూసి చాలా థ్రిల్ అవుతాడు. అంటే మన పర్స్పెక్టివ్ మారిపోతుంది అన్నట్టు అంతే. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ చేంజింగ్ పర్స్పెక్టివ్. ఇప్పుడు అందరూ పొద్దున్న నిద్రలేస్తానే ఊర్లో అందరూ తల గోడ గుద్దుకుంటున్నారు అనుకో, నువ్వు కూడా గుద్దుకుంటావు అంతే. అంటే మనం ఎప్పుడు 99% మనం చేసే పనులు థింక్ చేస్తలేము అసలు. అందరు చేస్తున్నాం కాబట్టి, అందరు చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం అంతే. అదర్వైజ్ వీ డోంట్ నో వాట్ టు డూ. ఎక్కడో చోట మనకి సోర్స్ దొరుకుతుంది. అట్లా కాకుండా ఎగ్జిస్టెన్షియల్లీ వాట్ ఈజ్ లైఫ్ అనే దాన్ని ఎంక్వైరీ చేస్తే దీనికి జవాబు దొరుకుతుంది. ప్రాపంచిక విషయం కాదు ఇది, పూర్తి ఎగ్జిస్టెన్షియల్. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనిమల్ అండ్ హ్యూమన్ అంటే ఫిజికల్ రియాలిటీలో ఒకటి చెప్పొచ్చు, సైకలాజికల్ ఒకటి చెప్పొచ్చు, ఎగ్జిస్టెన్షియల్గా నో చేంజ్. సైకలాజికల్లీ అది అన్క్రియేటివ్, యు ఆర్ క్రియేటివ్. ఫిజికల్లీ యు ఆర్ మోర్ ఎఫెక్టివ్, ఎఫిషియంట్, అది ఇన్ఎఫిషియంట్. ఇదే కదా మనం చెప్పేది. కానీ ఈ కోర్ ఏదైతే ఉందో, మరి మనిషి ఎందుకు నిరంతరం శృంగారం గురించి ఆలోచిస్తున్నాడు అంటే అందుబాటులో లేని కారణంగా. మనం లాస్ట్ టైం చర్చించింది అది. ఒకవేళ అందుబాటులో ఉండి ఉంటే దాని మీద థాట్, అప్పుడు బఠానీ ఎంతనో అదంతే. ఇప్పుడు నాకు ఇష్టమైనది అందుబాటులో అవసరం ఉంది, అందుబాటులో అది లేని కారణంగా నేను అన్నిటినీ పక్కకు జరిపి ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నా. అదొక రియాలిటీ. అట్లా కాకుండా ఇప్పుడు ఈ పుస్తకంలో ఈ కాంటెక్స్ట్ చెప్పకుండా ఆయన ఏం చెప్తున్నాడు, నీ యొక్క ఎనర్జీని దేనికోసం వాడతావు,
నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నీకు, నువ్వే ఆన్సర్. అందరం ఒక్కొక్క బ్యాగ్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి సాయంత్రం కల్లా నింపుకొని రావాలి. నీ మనసులో ఏముందో దాంతోనే నింపుకొస్తాం. అందరికి ఖాళీ బ్యాగ్ ఇచ్చి నింపుకొని రండి అంటే నీ మనసులో ఏది ఉందో అది నింపబడుతుంది. అది ఏమీ లేని వాడు అనుకో ఏదైనా నింపొచ్చు. ఇప్పుడు చిన్న పాప ఇచ్చామనుకో ఆ బ్యాగ్లో రాయేయచ్చు, ఎవరు పడేసిన డైపర్ కూడా వేయచ్చు. తనకు తెలియదు ఏమిటో. ఇప్పుడు ఆ ఇద్దరిని ఎలా గుర్తిస్తావు? గుర్తించడం కాదు, యూ హ్యావ్ ఎ మైండ్ అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు దాన్ని నువ్వు ఒక సాధనంగా చేసుకొని నువ్వు కిందికి వస్తావా పైకి వస్తావా అన్నది ఎట్లా అన్నది నువ్వు నిర్ణయించుకోవాలి. మనం చర్చించిన పాయింట్ ఏంది లాస్ట్ టైము, శృంగారం అన్నది మధ్యలో వస్తుంది కాబట్టి మధ్యలో పోతుంది. అందుకని దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకు. సో మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతున్నప్పుడు అది 10 years లేకపోతే 1 year లేకపోతే 30 years అన్నది నీ చేతులు ఉంది. అంటే ఒక పాయింట్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వకంటారు. ఈ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఆయన చేతిలో ఉందని అనుకోవచ్చా? దేనికి ఇంపార్టెన్స్? ఇప్పుడు మీరు అంటున్నారు మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతుంది కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అంటున్నారు. అందుకే ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఇప్పుడు ఉద్యోగం ఉంది, మధ్యలో వచ్చి మధ్యలో పోయేది. సో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది దానికి ఉంటే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. బట్ అదే లైఫ్ కాదు. అది ఇప్పుడు ఏది తీసేస్తే లైఫ్ ఉండదో అది ఇంపార్టెంట్. ఇప్పుడు బ్రీత్ తీసేస్తే లైఫ్ లేదు. బట్ వితౌట్ సెక్స్ దేర్ ఇస్ లైఫ్. సో సెక్స్ అనేది నథింగ్ బట్ ఎనర్జీ యొక్క ఒకానొక ఎక్స్ప్రెషనే, అంతే తప్ప అది ఇంపార్టెంట్ అని లేని లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి అందంగా తయారైనా, ఒక వ్యక్తి పాట పాడినా, ఒక వ్యక్తి ఒక మంచి పెయింటింగ్ వేసినా, ఒక వ్యక్తి మంచిగా రాగం తీసినా, ఇదంతా ఆ సెక్షువల్ ఎనర్జీని అని గుర్తిస్తే లైఫ్ మారడం మొదలు. సెక్షువల్ అనే ఎనర్జీ ఓన్లీ శృంగారం చేయడానికి కాదు. ఇప్పుడు నువ్వు మేల్ అండ్ ఫీమేల్ అనే విభజన జరిగిన తర్వాత నీలో ఉన్నది సెక్షువల్ ఎనర్జీని. కరెక్టే, ఎనర్జీని ఒప్పుకుంటున్నా. కానీ మేల్ అండ్ ఫీమేల్ అనే విభజన ఎప్పుడైతే మనసులో వస్తుందో, ఇంతకుముందు ఆ పెద్దవాడు వచ్చినప్పుడు ఈ చర్చ జరిగింది 1 నిమిషం పాటు. శక్తి ఉంటుంది లేదా ప్రశ్న ఉంటుంది, ప్రశ్నకు ఆడామోగా ఉంటుందా అని అడిగాను. అప్పుడు ఆమె సింపుల్గా చెప్పింది, ప్రశ్నకు ఆడామోగా లేదు కానీ ఆ ప్రశ్న ఎవరికి వస్తుందో వాళ్ళు ఆడామోగా అన్నది. అట్లా ఎనర్జీ ఎవరి చేతుల నుంచి ఆపరేట్ అవుతుందో దానికి అది పట్టుకుంటుంది ఎంతో కొంత. సో ఇది ప్యూర్లీ అబ్స్ట్రాక్ట్. ఇది నా కంక్లూజన్ ఏంది, అందుబాటులో ఉంటే ఈ చర్చనే లేదు అసలు. ఖచ్చితంగా మనిషి తొందరగా వదిలేసేవాడు దాన్ని. అంటే అన్ని దిక్కులా అనుభవిస్తే దాని పట్ల ఆసక్తి ఉండదు. అంటే మైండ్ ఖచ్చితంగా ఆసక్తి కోల్పోయే అంశమే ఉంది కాబట్టి అది మధ్యలో వచ్చింది. అట్లా కాకుండా పూర్తిగా థాట్ ఎండ్ అయ్యే వరకు అనుభవించిన తర్వాత అప్పుడే ఎండ్ అవుతుంది. ఇందులో చాలా ఎక్కువ విషయం ఉంది. ఇప్పుడు శృంగారం అనుభవించకపోవడం వల్ల వచ్చినటువంటి వికారాలు, వికృతత్వం అది పక్కన పెడితే, ఇందులో ఎగ్జాక్ట్లీ సంభోగం నుంచి సమాధి అంటే సూపర్ కాన్షియస్ స్టేట్ గురించి ఆయన చెప్పారు కదా. సో మీరు ఏమంటున్నారంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే దానిలోంచి బయటపడతామని. కానీ అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ స్పిరిచువల్ అంటే మన ట్రెడిషన్స్ పరంగా చూసినా ఎట్లా చూసినా కానీ ఇట్ హ్యాస్ ది ఎడిక్టివ్ క్వాలిటీ ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దీంతో అంటే ఎట్లాగైతే మీరు అంటే డ్రగ్ ఎలా తీసుకుంటారో, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్లెజర్కి ఎడిక్టివ్ క్వాలిటీ ఉండడం బట్టి మీకు విత్డ్రావల్ సెన్సెస్ లేకపోతే అట్లాంటివి కూడా కొన్ని మోడరేట్ అంటే అందరూ మోడరేట్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారని. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, అందరూ ఎడిక్ట్ ఏం కాదు. అంటే అట్లా బ్లాంకెట్ స్టేట్మెంట్ చేయడానికి లేదు. మోస్ట్లీ ఆ క్వాలిటీ ఉంది కాబట్టి అది నువ్వు మోడరేట్ గా అలా కాదబ్బా, నీ లైఫ్ నీ ఇష్టము, అందుకని ఆ స్వేచ్ఛ ఉండాలంటున్నా. ఇప్పుడు మళ్ళీ సర్టెన్ రిస్ట్రిక్షన్స్ స్పిరిచువల్ గా పెట్టుకోవడానికి కారణం అంటున్నా నేను. అనుభవం చెబుతున్నాను. మనసున్నంత కాలం అసలు ఏది ఎవరో నిగ్రహించడో, అది తగ్గించడో హెచ్చించడు, అది అట్లా కొనసాగుతూనే ఉంటుంది. మనసు ఉన్నంత కాలం. ఎప్పుడైతే నేను మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీ లోపల ఏదైతే స్థితి ఉందో ఆ స్థితిని గ్రహించిన రోజే వాడు ప్రతిదీ ఆపగలుగుతాడు, లేదా అప్పుడు దాకా ఏది ఆపడు అసలు. అది నా ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా జీవితం ఎంత కాలం ఉన్నా కూడా అట్లాగే కొనసాగిస్తాడు.
చచ్చి ముందు 80 ముందు కూడా ఎక్స్పీరియన్స్ మళ్ళీ చేస్తారు. ఈ మనసు కనుక మీరు ఎన్ని క్వశ్చన్స్ వేసినా, ఆ ఎన్ని బుక్స్ చదివినా, కాంతాదేశ గారి దగ్గరికి వచ్చి ఆయన స్థితిని మీ మనసులో పెట్టుకోనంత సేపు కూడా మీరు ఎన్ని క్వశ్చన్లు వేసినా, ఆయన వాగించినా కూడా ఆయన చూతారు పాపం. ఆయన వాగించిన మీ స్థితి అది అయ్యేంత వరకు మీకు తెలియబడదు. ఇప్పుడు మేము రిలవెంట్ లో ఏం మాట్లాడుతున్నాం అంటే అనుభవించి బయటపడాలి అనే దగ్గర నేను క్వశ్చన్ మాట్లాడుతున్నాను. మా ఇద్దరిది చూస్తున్నాను కదా, ఆయన అందుకని నేను కాంట్రాడిక్ట్ చేస్తా ఉన్నాను. ఆయన ఊరికి క్వశ్చన్ వేస్తున్నాడు అట్లా. అంటే అది ఏమంటారు, చర్చని కాస్త రక్తి కల్పించడానికి పొలారిటీస్ అవసరం. నేను మళ్ళీ చెబుతున్నాను, అనుభవం నుంచి బయటపడితే విరక్తి, లేకపోతే నాకు చాలు తృప్తి. దాన్ని అనుభవించిన తర్వాత పోనీ ఒక ఫీల్, పోనీ మీరు అడిగారు, పోనీ నా ఎక్స్పీరియన్స్ ఒక ఫీల్డ్లో అనుభవించిన తర్వాత ఇంకా అనుభవం అయిపోయింది కదా ఇంకని చెప్పి అది మళ్ళీ చచ్చిపోదు. ఎక్కడో చచ్చిపోదు, చచ్చిట్లా పోతుంది, థాట్ ఎట్లా పోతుంది. మీరు అనుభవమే కదా ఇది. అది శృంగారం అనుభవం. అది ఒకప్పుడేమో కోరికతో చేసేది, ఒకప్పుడేమో ఆనందంతో చేసేది. ఆనందంతో చేసింది కూడా చచ్చిపోవట్లా, మళ్ళీ పుట్టిందే. ఎప్పుడు చచ్చిపోతుంది అది? మీకు ఆ కాంతారేశ గారి లోపల ఏదైతే స్పృహ ఉందో ఆ స్పృహ వచ్చిన తర్వాత ప్రతిదీ చచ్చిపోతుంది. అప్పుడు నేను ఇంకో చిన్న ప్రశ్న అడుగుతా, ఎవరి అనుభవం నుంచి వాళ్ళ ఊరికి చెప్పండి వీలైతే, లేకపోతే మనసులో అనుకోండి. థాట్ లేకుండా శృంగారం ఉందా? లేదు. ఇంతే. అంటే అది సజీవంగా ఉంటదంటే థాట్ ఉన్నంత వరకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్వామీజీ ఉంటాడు అనుకో, అతను ఆ థాట్ని ఎప్పుడు యాక్టివేట్ చేయకుండా దాన్ని అట్లా పక్కన పెట్టేశారనమాట. అంటే దే డోంట్ లుక్ ఎట్ ఫిమేల్, లేదా ఆడవాళ్ళు ఉంటే మాతృమూర్తులు, లేదా ముట్టుకోరేవారిని. అంటే ఎక్కడెక్కడ థాట్ యాక్టివేట్ అవుతుందో ఆ రూట్ని కట్ చేయడం ఒక పద్ధతి. మీరు చెప్పింది అదే. నేను అంటున్నా అది బాగుంది, అది మన ట్రెడిషన్ లో ఉంది. ఇప్పుడు ఓషో బుక్ గురించి కదా మనం మాట్లాడేది. అందులో నుంచే అందుకని స్టేట్మెంట్ నేను కాంటాక్ట్ ఎందుకు చేశానంటే, మీరు ఏం చెప్తున్నారంటే అది మనకు అందుబాటులో లేదు కాబట్టి మనం దాని వెనకాల పడుతున్నాము, అంటే హ్యూమానిటీ. కానీ అది అందుబాటులోకి వస్తే దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి అన్ని కోణాల నుంచి దే క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నారు. కానీ నేనేమంటానంటే కమ్ అవుట్ ఆఫ్ ఇట్ కాదు, అది ఇంకా డీప్ గా వెళ్ళే అవకాశం ఉంది కదా. మారిపోతుంది. మనిషి మనిషికి మారి సినిమాలు ఇష్టం అని అనుకున్న వాడికి నెట్ఫ్లిక్స్ ఇస్తే ఒకడు 50 ఏళ్ళు చూడొచ్చు, ఓడిని అమ్మ నాకు 4 రోజులు చూసిన పిచ్చెక్కిందిరా అనొచ్చు. సో వ్యక్తికి మారిపోతుంది. అందుకని మనం బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఒక విశ్వమానవుడు కాంటెక్స్ట్ లోనే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక ఓషో ఆర్డినరీ మనిషి కాంటెక్స్ట్ ఎందుకు మాట్లాడతాడు? ఒక స్థాయి ఉన్న వ్యక్తులు జీవితాన్ని నిజంగా పర్సీవ్ చేయాలనుకున్నవాడు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటే నీకు లంగ్ పవర్ ఉండాలి, చచ్చిపోతావు అనుకుంటే ఎక్కలేవు. దానికి ప్రిపేర్ అయ్యి పో. ఇంకా అట్లాంటి వాడికి ఈ మాటలు వర్కౌట్ కావు. అందుకని ఇఫ్ యు ఆర్, నీకు నిజంగా జీవితాన్ని ఇంకొక డైమెన్షన్ లో అనుభవించాలి. ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఒక చిన్న చర్చ. ఇప్పుడు ఏ ఆలోచనలు దేనికి బంధింపబడలేదు అనుకో, మనం అనుకున్నాం కదా జిలేబీ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నాడు, ఏమీ లేవు, జిలేబీ అంటే మమకారం ఉందను. ఆ పని మీద వెళ్తుంటే జిలేబీ కనిపిస్తే అయిపోతుంది బ్రెయిన్. అట్లా కాకుండా అసలు ఏ థాట్ లేదనుకో, నువ్వు ప్రశాంతంగా జర్నీ చేస్తావు, పని చేస్తావు అంతే. సో ఒకటి సంపూర్ణంగా అనుభవించకుండా ఎవడైతే రకరకాల సాంప్రదాయాల ముసుగులు పెట్టాడో వాడు ఎప్పుడన్నా మళ్ళా బయట పడొచ్చు. బికాజ్ హీ డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్. వానికి సరైన సందర్భం వస్తే ఓషో కొన్ని పదాలు వాడాడు, మనం వాడడానికి వీల్లేదు. అవి ఒక పొటెన్షియల్ డాష్ డాష్ అన్నాడు, అంటే హీ కెన్ బికమ్ దట్. అట్లా కాకుండా అందరికీ అన్నీ వస్తాయని కాదు. ఇప్పుడు 8 కోట్ల మంది ధ్యానాలు చేస్తున్నారు, బుద్ధునిలాగా ఎవడు ప్రవచిస్తున్నాడు, కొన్ని ఓషోలాగా ఎవడు మారాడు, అట్లా కాదు కదా. వాళ్ళు 100% ఎంక్వైరీ చేసినప్పుడు 100% ఆన్సర్ దొరుకుతుంది, అందులో ఏం డౌట్ లేదు. అట్లాంటి వాళ్ళ కోసమే చెప్పబడుతుంది ఇది నాట్ ఫర్ ఎవ్రీ అదర్ పర్సన్. అంటే ఒక స్థాయి జీవితం లేకపోతే ఒక ఉన్నత శ్రేణి జీవితం ఎలా ఉంటుందని ఎవరైతే అనుకుంటాడో వాడికి వ్యాఖ్య ఇది. ఇప్పుడు సాంప్రదాయాలు ఉన్నవాడికి చాలా కోపం వస్తుంది. అసలు ఆధ్యాత్మికతకి సమాధికి ఎట్లా లింక్ పెడతావు? అసలు ఆయన ఒక సెక్స్ గురు, ఆయన ఆడు చెప్పేది అదే. నీకు అసలు ఒపీనియన్ ఈ టాక్స్ అసలు పిలిచింది గాంధీయన్ పీపుల్, అంటే గాంధీయన్ పీపుల్. ఈ టాక్స్ మొదలు పెట్టాక అక్కడ ఆ ఏరియాలో లేకుండా పారిపోయాడు మొత్తం.
ఇంకా మనసు గురించి ఇవాళ ఒక అనుభవం చూస్తున్నాను. అయితే నేను మల్లేష్ బాబు గారు ఓకే వెళ్తే ఎవడో చాయ్ పట్టుకొచ్చాడు. చాయ్ పట్టుకొచ్చి చాయ్ ఇచ్చాడు. ఇస్తే మల్లేష్ బాబు గారు ఇంక చాయ్ ఇచ్చాడు. ఈ లోపు ఎవడో పరిగెత్తుకుని వచ్చి ఎంత అదృష్టం అని అంటే, యాక్చువల్గా మామూలుగా ఎంత అదృష్టం ఈ చాయ్ మల్లేష్ బాబు ఇచ్చాడంటే కనుక జనరల్గా ఆ టైంకి నవ్వేరు, జనరల్గా సహజత్వంగా, దానికోసం నవ్వలేదు, మామూలుగా నవ్వేరు. ఈ లోపు అక్కడ నాకు వాడు కామెంట్ చేశాడు, నాకు పెట్టాడు నాకు అప్పుడే ఫోన్. అసలు ఆయన నవ్వటం ఏంటి అసలు అని ఆయన ఇంకా మెల్లిగా నవ్వాడు. ఆ వీడియో నాకు దొరకలేదు, నాకు ఇంకా అద్భుతంగా నవ్వేవాడిని నేను నా మీద పెట్టుంటే కనుక. యాక్చువల్గా నేను ఇద్దరు ఈక్వల్, ఆయన ఈయన వేరు కాదు. అప్పుడు ఎవడో ఇచ్చాడు టీ, ఆయన ఆ స్థితిని చూసుకుంటారు కాబట్టి వాడు అట్లా మాట్లాడని నవ్వాడు, ఎందుకు నవ్వాడో తెలియదు. అయినా సరే నేను అయితే కనుక ఆ ఫోటోకి నేను చెక్కలేదు, నేను ఇంకా ఎక్కువ ఇంకోటి చెప్పనా, నవ్వు గురించి చేసినటువంటి ఒక ఆయన పేరేంటిది ఐఐటి బాబా మీద చేసిన దానిలో అసలు నవ్వు యొక్క పరమార్థాన్ని చాలా బాగా నీట్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి గుర్తుందో లేదు, ఎందుకు నవ్వచ్చు, అవతల ఏదైనా అనేక సందర్భాల్లో రావచ్చు. అంటే ఒపీనియన్స్ ఎప్పుడు ఉంటాయి జనాలకి. నువ్వు సీరియస్ గా ఉంటే సీరియస్ గా ఏ స్టేట్ లోంచి మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనేది అవతలకి తెలియదు, వాడి ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్ గా. ఇప్పుడు ఎవరో పెట్టారు మల్లేష్ బాబా అవధూత నువ్వేట డిసైడ్ చేస్తావు అంటే, నా కామెంట్ తప్ప నువ్వేట డిసైడ్ చేస్తావు విషయం. నేను అవధూత అని చెప్పలేదు, అవధూత అని అనుకుంటున్నారు. నేను కొన్ని చూసి ఒక నిర్ణయానికి వస్తున్నా తప్ప ఇదేమి గవర్నమెంట్ సర్టిఫికేషన్ కాదు. ఇప్పుడు రమణ మహర్షిని భగవాన్ అని గణపతి పిలిచాడు, అటట పిలుస్తాడు, ఆయనకు అనిపించింది పిలిచాడు, ఆయన ఒక్కడే పిలిస్తే అయిపోయింది, మీరెందుకు తీసుకున్నారు అంటే దానికి ప్రమాణంగా అతను కనిపిస్తున్నాడు కాబట్టి. అరే ఇతను కొంచెం మానవుడే, మనలాగా ఈతి బాధలు లేవు, ఏ అటాచ్మెంట్స్ లేవు, చిన్న గోచితో హాయి ఉంటున్నాడు, మామూలు ఉండేట్లా ఖచ్చితంగా భగవాన్ అయి ఉంటాడని ఏదో అట్లా ఒక ఫీలింగ్ వచ్చింటది అంతే. అయితే ఇది వచ్చాం కదా మనం. ఓకే, ఆ రోజుల్లో అంటే జనరల్ గా ఒక ట్రెడిషనల్ మోడ్ లో సెక్స్ టోటల్ గా రిప్రెస్ చేసి చాలా వికారాత్మకమైన వాతావరణం నుంచి దాన్ని రెవల్యూషనైజ్ గా వచ్చినటువంటి ఓషో ఈ పర్టికులర్ బుక్ ద్వారా ఆయన అది సెక్స్ ఈజ్ ఆల్సో ఏ స్పిరిచువల్ ఎలిమెంట్ ఉంది చెప్పడానికి వచ్చినటువంటి టాక్స్ ఇది, అందులో డౌట్ ఏం లేదు నీకు. అంటే ఇప్పుడు అది అనుభవాల గురించి మాట్లాడితే జనాలు ఫీల్ అవుతారు, అంటే రోజంతా చేసినా కూడా మాట్లాడొద్దు అంతే, ఇదొక్కటి మాత్రం. అందులో స్పిరిచువల్ ఎలిమెంట్ ఉంది అనేది ఆయన ఎగ్జాక్ట్. ఇప్పుడు చిన్న కాంటెక్స్ట్ చెప్తా, అంటే ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ఇది ఆ పర్టికులర్ మూమెంట్లో నీవు నీ సెన్సెస్ కోల్పోతావు. అంటే నువ్వు ఎవరు ఆఫీసరా గీఫీసరా అని ఏం గుర్తుండదు. అట్లా కాకుండా నెక్స్ట్ టైం ఆ గదిలోకి పోయినప్పుడు రిమెంబర్ దట్ యు ఆర్ ఎనర్జీ. ఒకసారి గుర్తుపెట్టుకోరా భయ్, ఎంతసేపు టైసన్ ఎంతసేపు బ్రాహ్మణ్ అని గుర్తుపెట్టుకునేవాడు, ఒక్కసారి గుర్తుపెట్టుకో నేను ఒక శక్తిగా నడుస్తున్నట్లు, అండ్ ఐఎమ్ టచింగ్ అనదర్ ఎనర్జీ రెల్మ్. ఇప్పుడు నీ యొక్క శ్వాస ఎక్కడ ఇంబ్యాలెన్స్ కాకుండా కార్యక్రమంలో ఎంటర్గా, ఎప్పుడైతే శ్వాస ఇంబ్యాలెన్స్ అయిందో ఆపు, మళ్ళీ శ్వాస ఇంబ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ కొనసాగించు. నీవు ఏదైతే ఆర్గాజంని ఆ వేగంలో పొందుతున్నావో దానికి బియాండ్గా మరొక తరహా ఆర్గాజంని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. బికాజ్ మనకు తెలియనంత మాత్రం ఒక చిన్న కొండ చూసినవురా, కొన్ని వందల సంవత్సరాలు ఆ కొండ పెద్ద కొండ నాగరి ఎవడు తీట్లేసి ఎక్కితే దానికి చాలా పెద్ద కొండ ఉంది. అట్లా మన అనుభవాలు లిమిటెడ్. ఎవరైనా చెప్పినప్పుడు ఉత్తగానే తర్కించకుండా దాన్ని చేసి చూడాలి. అట్లీస్ట్ అట్లా చేసి చూడగలిగే ఆ శక్తి ఉన్న వాళ్ళ కోసం ఆధ్యాత్మిక వ్యాఖ్యలు తప్ప ఇప్పుడు ఆ సాంప్రదాయం అనుకో చేసేది ఏం లేదు. నమ్మడం అంటే ఇదేమంటారు, ఆలోచించకు, జస్ట్ గుడ్డిగా చెయ్యి అంతే. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాను తెలుసా, మీరు నేను నా అబ్జర్వేషన్ ఇంకోళ్ళ గురించి మాట్లాడు, ఎప్పుడైనా ఎవరి దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నా మనసులో ఏముందో అది చెప్పించుకోవడం కోసం అడుగుతూ ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు ఏం చెప్తారో అసలు ఉండవు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసా, మీరు గ్రహించుకోవడం కావాలండి, మీ మనసులో ఏదుందో అది చెప్పించుకోవడానికి క్వశ్చన్ చేస్తారు. మీరు అక్కడ ఆయన ఏం చెబుతారో వినడానికి మీరు అసలు ప్రిఫర్ చేయరు. అక్కడ చాలా మంది చెప్పిందో ఇప్పుడు మేము ఇంకా అయిపోయి నేను ఏం చెప్పినా సత్యం, ఇంకా ఏంటి అసలు ఏం చెప్పినా సత్యం, ఇంకా అంతే. ఇంకా మనసు ఇంకా అక్కడ తర్క, ఇంకా ఆయన ఏం చెప్పినప్పుడు లేచి పోదామంటే పోవటం సత్యం, అంటే ఇంకా కూర్చోమంటే సత్యం. అంతా గ్రహించేసాను. ఇది వాడేవాడిని
వెళ్ళి మీ మనసులో ఏది ఉందో అది చెప్పించుకోవడానికి క్వశ్చన్లు వేస్తారు. ఆ చెప్పేదాకా వేస్తానే ఉంటారు. అది అలాగే చెప్పరు ఆయన. ఎందుకు చెప్తారు? మీ మనసులో ఉన్న ఆయన ఏం తెలుసాలని ఆయన ఉన్నది ఉన్నట్టు చెబుతారు. మొత్తం నాకు వచ్చిన ఎవడొచ్చినా క్వశ్చన్ వేసాడంటే ఆడి మనసులో ఉన్నది తిరిగి ఆడికి చెప్పాలి. అప్పుడు ఆడి మనసులో ఉన్నది మనకేం తెలిస్తే అలాంటి ఆయన ఏం చెబుతారు నేను గ్రహించుకుని ఎవడో ఇంకోటి చాలా మంది ఆశ్రమాలకు వెళ్ళినా గురువుని కలిసినా వాళ్ళకి నచ్చినట్టు ఉంది కాబట్టి వెళ్తున్నారు అంతే. అంటే ఆ గురువు చెప్పేది వీళ్ళకి కనెక్ట్ అయ్యి వెళ్తున్నారు తప్ప సత్యం గురించి కాదు. సత్యం అన్నది ఇప్పుడు మన ఉపదేశ సారంలో ఓపెనింగ్ స్టేట్మెంట్ ఒకటి మనం చదివాం కదా, ఇష్టాలకు అతీతము సత్యం. అది ఫండమెంటల్ అన్నట్టు. అసలు నేను ఇష్టం పడుతున్నావా ఇష్టపడతలేవా అంటే మైండ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు బాత్రూమ్ ఇష్టాయిష్లకు అతీతం సత్యం. అది ఆకలి ఇష్టాయిష్లకు అతీతం. ఇవ్వడం నాకు ఈరోజు ఇష్టం లేదు తినడం, ఇష్టం ఉన్నా తింటావు, అంతెందుకు ఒక పీనుగను కాలబెట్టి వచ్చి తింటారు. అంత వృత్తిలెస్ రియాలిటీ. అట్లాంటి దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు హఠాత్తుగా పేజ్ ఓపెన్ చేస్తే మనం చర్చించింది ఇది చదివి ముగిద్దాం. ఈ పరిస్థితిని జాగ్రత్తగా గమనిద్దాం. సంభోగ పరాకాష్ఠలో అహంకార శూన్యత్వము, కాలం యొక్క అభావత్వం అనే రెండు అంశాలు చోటు చేసుకుంటాయి. కాలం గడ్డు కట్టుకుపోతుంది, అహంకారం ఆవిరైపోతుంది. సో అహంకారం లేకపోవడం వల్ల, కాలం ఆగిపోవడం వల్ల మానవుడికి తనను గురించిన పరిజ్ఞానము, ఆత్మజ్ఞానం సుస్పష్టంగా కలుగుతుంది. అంటే ఇప్పుడు నీవు ఒక డాక్టర్ అని కానీ లేకపోతే నువ్వు జెండర్ కూడా మర్చిపోతే అక్కడ ఊగుతున్నది ఎవరు అన్నది క్వశ్చన్. నేను ఇది ఒక శృంగారాన్ని పక్కన పెడతాం, జనాల మనోభావాలు దెబ్బతింటాయి. అసలు ఇంత జనాభా ఎట్లా వచ్చింది, అసలు ఎందుకు డిస్కస్ చేస్తారో నాకు అర్థమైతే లేదు. సరే, ఇప్పుడు రోడ్డు మీద నువ్వు నడుస్తున్నావు అనుకో, ఇది నడుస్తుంది రోడ్డు మీద, ఇది థాట్ సినిమాకి వెళ్ళాలని కూర్చుంది ఇట్లా. ఇప్పుడు ఇట్లా పోతున్నది ఎవరు? థాట్. ఇప్పుడు అసలు థాట్ లేదనుకో, పోతున్నది ఎవరు అసలు? శరీరం. అంటే శరీరానికి పేరు లేదు. సో ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ అట్లా నువ్వు సరిగ్గా చూస్తే ఈ భూమి మీద యు ఆర్ జస్ట్ ఒక నిరంతరం కదులుతున్న ఒక అకారణ శక్తి అంతే, ఎయిమ్లెస్లీ. ఇప్పుడు ప్రపంచం అనేది వచ్చింది కాబట్టి నీకు జీవితంలో యాంబిషన్ వచ్చింది. ప్రపంచాన్ని డిస్కార్డ్ చేస్తే నీకు యాంబిషన్ ఏది లైఫ్లో? ఒకసారి చూడు అసలు వాట్ ఈస్ ద యాంబిషన్. థాట్ లేకుండా కాదు, థాట్ అవసరం అంతవరకే. థాటే నువ్వు కాదని తెలుసుకోవాలి. థాట్ ఎందుకు వద్దు? థాట్ ఉండని, కానీ నేనే థాట్ కాదన్నట్టు. ఇప్పుడు సినిమా లేకపోతే నేను బతకలేనంటే థాట్ని కప్పేసుకుంటున్నాం మీద. సినిమా వేరు, నేను వేరబ్బా. అవసరమైతే సినిమా చేయొచ్చు, చేయకపోవచ్చు, నాకేం సంబంధం దాంతో. అవకాశం ఉంటే చేస్తే. నౌ యు ఆర్ యాక్చువల్లీ డీలింగ్ విత్ థాట్. నువ్వు థాట్ అవ్వడంలే. అంటే ఇది మనకు ఆచరణలో తెలిసిపోతుంది. సో ఈ పుస్తకం అంతా సరిగ్గా చదివితే అంటే ఒకటే అంశాన్ని స్పృశిస్తూ ఉంటాడు అనమాట. అంటే ఇప్పుడు దేంతో నీ జీవితాన్ని నింపుకుంటావు? ఇప్పుడు నీ గదిని దేంతో నింపుతావు? చెత్తతో నింపుతావా, రాళ్లతో నింపుతావా? ప్రతి ఒక్కడు నింపుకుంటున్నాడు కదా. మైండ్ని దేంతో నింపుతావు? పోనీ అంటే జీవితాన్ని దేంతో నింపుతావు అనేది క్వశ్చన్. సో నిరంతరము ఈ థాట్స్తో నింపుతావా? అట కాకుండా కొన్ని మంచి ఆలోచనలు నింపుతావా? దీంట్లో అనుకుంటా కథ ఉన్నది. ఒక రాజు, వాళ్ళకి 3 కొడుకులు ఉంటారు. ఇవన్నీ రాజు చేయాలని అర్థమైతే లేదు. అంటే సూఫీ ఫకీర్ వస్తాడు, చిన్న సలహా, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వు, ఒక్కొక్కరికి పెద్ద పెద్ద గదులు ఇవ్వు, గోడౌన్స్ లాంటివి, ఒక్కొక్కరికి 1 month టైం ఇవ్వు. ఈ 10,000 రూపాయలతో ఎవరు గోడౌన్ నింపుతారో అందంగా, హీ విల్ బి ద కింగ్. ఇప్పుడు ఫస్ట్ వాడు వెంబడే ఎగ్జైట్ అయిపోయి వాడు మొత్తం రకరకాల చెత్త అంతా కొనుక్కోసం పైసలు అయిపోతే సగం నిండుతుంది అంతే. అబ్బా కొంచెం ఆలోచించే బాగుండేది అసలు అని వాడు అయిపోయింది, వాడు డబ్బులు అయిపోయింది. రెండో వాడు కొంచెం ఆలోచించాడు, ఏం చేస్తే నిండుతుంది అంటే వాడు చాలా మెటీరియల్ ఆలోచించి పత్తి కొనుక్కుంటే నిండుతుంది. పత్తి కానీ అందంగా ఉంటుంది కదా, అందుకని కొన్ని పూలు కొంటా కొంత పత్తి కొంటా అని నిర్ణయించుకున్నాడు. అట్లా పత్తి మొత్తం పరిచి, ఇంకా నేను మళ్ళీ గురువుగారు టాస్క్ ఏం పెట్టారంటే 4 రోజులు రాడు, వస్తాడు, ఫ్రెష్గా ఉండాలి. ఇది టాస్క్ పెట్టారు. ఫస్ట్ చెత్త కాబట్టి ఎప్పటికి చెత్త ఫ్రెష్గానే ఉంటుంది, అది చెత్త స్పెషాలిటీ. ఆ తర్వాత ఈ పత్తి మీద పూలు పెడితే పత్తి ఫ్రెష్గా ఉంటుంది, కానీ పూలు రోజు రోజుకి వాడిపోతున్నాయి. అప్పటికి 3-4 days ముందు తెచ్చిపెట్టాడు. తొందర వచ్చి చూస్తే బాగుంటుంది గురువుగారు. ఈ చిన్నోడేమో ఏం చేయట్లేదు, రూమ్ కంప్లీట్ ఖాళీ కింద రోజంతా దాన్ని తుడుస్తున్నాడు నీట్గా.
అట్లా. సో గురువుగారు వచ్చారు, వాళ్ళ ఫాదర్ ఇరిటేట్ అయిపోతున్నారంట, అట్లీస్ట్ అన్న ఏదో చేశాడు, ఇంకో రెండో అన్న నువ్వేం చేయట్లేదు ఎందుకు? అరే మీరు నాకు 10,000 ఇచ్చారు, టైం ఇచ్చారు, ఈ సాగుకొట్టడం ఏంది అసలు? ఫైనల్గా ఆ గురువుగారు వచ్చినప్పుడు ఆ పెద్దవాడి రూమ్ చూశాడు, అదే రెండో వాడి రూమ్ చూశాడు, మరి మూడో వాడు అంటే మీరు వస్తే నింపుతాను ఏముందని ఒక చిన్న దీపం వెలిగించాడంట. అట్లా కాకితో నిండిపోయింది. సో దేంతో నింపుతావు అన్నది ఈ పుస్తకం అంతా. అంతే, నీ ఛాయిస్ అది. ఇప్పుడు నేను నా జీవితాన్ని దేంతో నింపుతున్నంటే ఏకాంతముతో, నిశ్శబ్దముతో, మంచి స్నేహముతో. సో శృంగారం యొక్క రిఫైన్డ్ స్టేట్స్ ఇవి. ఇప్పుడు నువ్వు శృంగారం చేసి ఆనందం పొందుతావు, ఆనందంగా వేరే చోటు నుంచి వస్తలేదా? ఓన్లీ ఆర్గాజం కాకుండా ఇంకేం వస్తలేదా శృంగారం నుంచి? చూడు, మల్టిపుల్ థింగ్స్ వస్తున్నాయి. అవి అన్ని చోట్ల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు నీకు రిఫైన్డ్ కాన్షియస్నెస్ వస్తే. అంటే నీవు పరిణతి చెందుతున్న కొద్దీ నీ యొక్క దృష్టి, తర్వాత నీ సృష్టి కూడా మారుతుందని రకరకాలుగా ఇందులో చెప్పి ప్రయత్నం చేస్తాను. చాలా మంచి. ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, మూలాధారం నుంచి సహస్రాలు ఉన్నారు కదా, ఇప్పుడు ఎనర్జీ ఎప్పుడైతే ఇక్కడ ఇంటెలిజెంట్ ఎనర్జీ కనుక వేస్ట్ అయితే సహస్రారానికి వెళ్ళేటటువంటి దారి కోల్పోతాం అనేది ఎగ్జాక్ట్లీ మన ట్రెడిషనల్ టెక్స్ట్ కానీ అవి కానీ ఆవిష్కృతం చేసినవి. అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే అందుకనే వాళ్ళు రిస్ట్రైన్ చేయమని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎనర్జీ. నేను అవన్నీ చదివినా నేను అంగీకరించను వాడిని. నేనేమంటా, చిన్న ఒక ముల్లా నసరుద్దీన్ భూబల్ల జోక్ ఉంది ఒకటి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆత్మ కాళ్ళల్లో ఉంటుంది, కాళ్ళు కొట్టుకుంటారు. ఆ తర్వాత ఆత్మ చేతుల్లోకి వస్తే చేతులు కొట్టుకుంటారు. ఆ తర్వాత నేను ఆపేస్తున్నా. అంటే ఎక్కడికో చాగి అక్కడ శృంగారం స్టార్ట్ అవుతుంది. అంటే అప్పుడు అక్కడ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ ఆగిపోయి ఆత్మ హృదయంలోకి వస్తుంది, ఆ నోట్లోకి వస్తుందంట, విపరీతంగా మాట్లాడతారంట. ఆత్మ వచ్చి నోటి నుంచి దిగి హృదయంలోకి వస్తుంది అన్నట్టు. హృదయంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ మాటలే కాదు, మాటలకు అనుభవం అవసరం. అది నీ హృదయంలో నుంచి పలకాలని అనుభవం వస్తుంది. ఆ తర్వాత అది కూడా అయిపోయి నేను నాభిలోకి వచ్చి నువ్వు నిశ్శబ్దం అయిపోయి అట్లా పైకి వెళ్ళిపోయి అట్లా ఆత్మని ఎత్తి నుంచి వెళ్ళిపోతాను. కథ చదివినది ఇది మూలాధారం నుంచి సహస్రారం వరకు ఇదే జరుగుతుంది బేసికల్లీ. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ ఆపరేట్ చేస్తుంటుంది. ఇప్పుడు రోజంతా రకరకాల పనులు చేసిన బిట్వీన్ 12 to 3 హంగర్ సెంటర్ పనిచేస్తుంటుంది మొత్తం హోల్ హ్యూమానిటీ. బిట్వీన్ 8 to after 8 తర్వాత నిద్ర పనిచేస్తూ ఉంటుంది. అట్లా అంటే నేచర్ పరంగా అదే ఆఫీస్ అయితే వేరే విధంగా ఉండొచ్చు. అట్లనే ఏజ్ ప్రకారం కూడా కొన్ని పనిచేస్తుంటాయి. సో అది ఇప్పుడు 3 ఏళ్ల వయసులో మరి మూలాధారం ఎక్కడ పోయింది? అంటే థాటే లేనప్పుడు మూలాధారం ఏమీ చేయదు అన్నట్టు. సో థాట్ కనుక జనరేట్ కాకుండా ఒక వ్యక్తి కాకపోతే అసలు అతను మూలాధారం వైపు వెళ్ళాడు. ఇప్పుడు వేద పాఠశాలలో పిల్లలకి ట్రైనింగ్ చేస్తున్నప్పుడు వాడు అసలు మూలాధారానికి సంబంధించిన చర్చ కానీ దాన్ని ప్రవోక్ చేసే అంశమే కానీ లేనప్పుడు, థాటే జనరేట్ కానప్పుడు దానికి సంబంధించిన ఏ యాక్టివిటీ ఉండదు అసలు. ఒకవేళ అలాంటి యాక్టివిటీ జరిగినా అదని తెలియదు నీకు. అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు పార్ను చూస్తున్నావు, తర్వాత రకరకాల సినిమాలు చూస్తున్నావు, యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. కాబట్టి థాట్ నిరంతరం సజీవంగా ఉండే ఒక అవకాశం అయితే ఉంది. ఇప్పుడున్న వ్యక్తికి నువ్వు థాట్ లేకుండా కుదరదు. అందుకని ఇప్పుడున్న వ్యక్తి నిజంగా లిబరేట్ అవ్వడానికి ఆప్షన్ ఉంది. ఒకప్పుడు అసలు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అసలు అమ్మాయికి చూస్తే కళ్ళు బీకేసిన సమాజాలు ఉన్నాం మనం. అట్లాంటిది ఇప్పుడు నువ్వు హాయిగా షేక్ హ్యాండ్ ఇస్తున్నావు, హాయిగా టెక్స్ట్ మెసేజ్, సమ్వేర్ యు ఆర్, అంటే నీ యొక్క ఎమోషన్స్ని కొంచెం కూల్ డౌన్ చేయొచ్చు. అయినప్పటికీ మధ్యలో వచ్చింది మధ్యలో వదిలేయాలన్నది నా సిద్ధాంతం. ఎంత తొందరగా వదిలేస్తావు అన్నది నీ వివేకం. ఆ మిగతా టైం ఏం చేస్తావు అన్నది ఇప్పుడే ప్లాన్ చేసి పెట్టుకో, లేకపోతే అప్పుడు పిచ్చి ఎక్కుతుంది, నీకు ఏం చేయాలో తెలియదు. అది వెళ్ళిపోతుంది. నేను ఈరోజు ఇప్పుడే అడిగిన వీడిని అటు వెళ్ళిపోతుంటే మరి ఇప్పుడు బొమ్మలతో ఎందుకు ఆడుకోవట్లేదు? బొమ్మలు ఉన్నాయి, నువ్వు ఉన్నావు, వాట్ చేంజ్డ్? ఇప్పుడు ఎవరైనా ఎందుకు ఆడుకోవట్లేదు బొమ్మలతో? అంతే, ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది. సడన్ గా అన్ని దిక్కులో చూసిన తర్వాత అనిపిస్తుంది. అయితే ఈ 3 బేసిక్ ఇన్స్టింక్ట్స్ లో ఈ ఒక్క ఇన్స్టింక్టే మైండ్ తో పనిచేసేది. మైండ్ ఆగితే లేకపోతే ఆలోచన ఆగితే అది మనల్ని ఇంపాక్ట్ చేయదు. బట్ నిద్ర, ఆహారం, సెక్స్, ఈ సెక్స్ కే మీరు ఆలోచనతో ముడిపెట్టారు. ఈ రెండు దానికి సంబంధం లేదు. కాబట్టి ఈ 3 బేసిక్ ఇన్స్టింక్ట్స్ లో మనం అందుకే ఓవర్కమ్ చేయడానికి ఉన్న అవకాశం ఒక్కటి దీని మీదే ఉంది, మిగిలిన రెండింటి మీద లేదు.
మీరు ఓవర్కమ్ చేయరు, రిప్రెస్ చేస్తారు అంతే. ఓవర్కమ్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పారు కదా థాట్ ప్రాసెస్ కనుక అదే అంటున్నా. ఇప్పుడు అందుకే మనకు ఆకలి, నిద్ర, మైథునం అనే చెప్పారు కానీ మైథునం ఫస్ట్ పెట్టలేదు. ఈవెన్ ఆర్డర్లో కూడా ఆకలి, నిద్ర అనేది ఎగ్జిస్టెన్షియల్. ఇదే ఎగ్జిస్టెన్షియల్. అది అంటే ఇది థాట్ కూడా ఎగ్జిస్టెన్షియల్ అయినా కానీ స్టిల్ మనకు ఆకలి థాట్ కాదు, ఇట్ ఇస్ బియాండ్ థాట్. ఆకలి థాట్, నిద్ర థాట్ కాదు. కానీ నిద్ర గానీ ఆకలి గానీ థాట్ వల్ల ఇంపాక్ట్ అవుతాయి, బట్ దే ఆర్ నాట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద థాట్. నేను ఆలోచించాలి, నాకు ఆకలి అవుతుంది కాసేపట్టు అని అనుకో మనం. కానీ వితౌట్ థాట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్ అసలు ఎగ్జిస్టెన్స్ లో ఉండే అవకాశం. అంటే ఇది మనకి ఒక లిబరేషన్ కి ఒక సొల్యూషన్, ఒక కీ. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇప్పుడు నిద్రలో శృంగారం ఎందుకు లేదు? ఆలోచన లేదు గనక. కోమాలు ఉన్నప్పుడు శృంగారం ఎందుకు లేదు? ఆలోచన లేదు గనక. మరణంలో ఆలోచన పడిపోతే అది శరీరంలో అది ఒక అవయవం లాగా పనిచేస్తుంది తప్ప, లేదా ఆలోచన పడిపోయిన శరీర పరంగా కూడా కొన్ని కొన్నిసార్లు సంబంధాలు ఉంటాయి. అప్పుడు దాని నీకు సంబంధం లేదు. అది అంతెందుకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుసు. చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి పాలు తాగితే స్తంభన కలుగుతుంది. దాని అర్థం అక్కడ సెక్సువల్ డిజైర్ ఉందని కాదు. బాడీలో ఒక్కొక్కటి ప్రవోక్ అవుతున్నప్పుడు ఒక్కొక్క అవయవం యాక్టివేట్ అవుతుంది. అది తప్పేం కాదు, దాన్ని కూడా తప్పంటే మనమే చేయలేము. అట్లా. సో ఈ ఏదైతే ఒక పిల్లవాడు ఆ పాలు తాగుతున్నాడో అది కూడా మనం అనుకుంటున్న లస్ట్కి సంబంధించిన శృంగారం కాదు. అది ఎగ్జిస్టెన్షియల్గా అదొక రకమైన చేష్ట అన్నట్టు. దాంట్లో కూడా ఒక తరహా ఆర్గాజంని ఒక శిశువు అనుభవిస్తుంది, కానీ మనం అనుకుంటున్న ఆర్గాజం కాదు అది. ఇప్పుడు ఒక ఆర్టిస్టు బొమ్మ వేసి అనుభవించే ఆర్గాజం ఒకటి ఉంది, తిన్న తర్వాత కడుపు నిండగానే మనం అనుభవించే ఆర్గాజం ఒకలాగా ఉంటుంది. అన్ని ఆర్గాజమ్స్ ఉన్నాయి. అంటే ఒక ఒక కల్మినేషన్, ఆ చివరి స్థాయిలో నీకు కలిగే ఒక ఎలేటెడ్నెస్ ఉంది. ఉంటుంది. నేను చూసి చెప్తున్నా. ఇప్పుడు ఎవడన్నా కాదనడం అనుకో, వాడు మూర్ఖుడు, వాడు తెలియదు వాడికి. నేను చూశాను, నేను చూసి పేరెంట్స్ని అడిగాను. అంటే వాట్ ఈస్ దిస్ అని అడిగినప్పుడు వాళ్ళు ఏమి చదువుకొని పేరెంట్స్ కూడా నాకు వాళ్ళ అర్థమైన భాషలో చెప్పారనమాట. అంటే లైఫ్ని మనం ఈ ప్రాపంచిక సాంప్రదాయాలకు బియాండ్గా చూసినప్పుడు కొన్ని మాట్లాడలేని నిజాలు ఉన్నాయి. కానీ జనాలకు ఉత్తగానే అంటే వాళ్ళు అధ్యయనం చేయరు, పాడు చేయరు, ఏదైనా చెప్తే ఇంకా అది పిచ్చి లేపుకుంటారు. అందుకని మనం ఇది రికార్డ్ బంద్ చేసేప్పుడు అని చెప్పుకుందాం. అలాగే దాని ముందు కూడా ఒకటి చేశారు, ఆ వీడియో కూడా చూస్తే అప్పుడు అందరు వీకినా ఐ డోంట్ కేర్. ఆ విషయం అది కానే కాదు. వీడియో ఆఫ్ చేసి మాట్లాడుకుంటారు, ఏదో నాకు పేజ్ చెప్పు, నీ ఇష్టం ఉన్నది. 77 వీడు ఎప్పుడు అలా చెప్తాడు. 77లో ఏముంది? ఇందులో ఏమి లేదు. అంటే జస్ట్ ఇక ఇందులో అన్ని ఎక్కువ కథలే ఉంటాయి. అన్ని కథలు అంటే ఇది డైరెక్ట్గా చెప్పడం రాదు కదా, అన్ని కథల ద్వారా, సింబాలిజం ద్వారా. ఫైనల్ నేను అనుకున్నది అంటే ఆ బుక్ మీద నా అభిప్రాయం ఏంటి చెప్తాను. అంటే ఓషో ఏం చెప్పడానికి ట్రై చేసిందంటే బేసికల్గా నీకు స్పిరిచువాలిటీ తెలిసినా తెలియకపోయినా కానీ ఒక స్పిరిచువల్ పాత్రలో లేనివాడికి, స్పిరిచువల్ పాత్ర ఉన్నవాడికి ఒకనొక టైం ఉంటుంది. అది యాక్చువల్గా సో సంసారంలో ఉన్నవాడు బేసికల్గా ఏంటంటే ఆ ఆర్గజం ఏదైతే ఫీల్ అవుతున్నారో ఇట్లా ఇప్పుడు సేమ్ ఆ ఫీల్ ఏదైతే ఉందో తనని తాను మర్చిపోయి ఒక సెకండ్ బ్లాంక్ అవుతుంది కదా యాక్చువల్గా. అది ఎక్స్పీరియన్స్ బేసికల్. అది ఇది ఫిజికల్ లైఫ్లో జనాలు. స్పిరిచువల్ పాత్రలో కూడా చరమస్థితిలో యాక్చువల్గా ఒక సమాజ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు సేమ్ అది ఇది రెండు స్టేట్. అంటే మేము అనుకుంటున్నాం మాకు అంటే అది సమాజంలో ఉండే స్టేట్ సస్టైనబుల్ స్టేట్. ఏదైతే ఈ జస్ట్ సెకండ్ ఆగింది ఏదైతే సస్టైనబుల్ స్టేట్ ఉంటుంది. పాత్ డిఫరెంట్ అంతే కదా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మళ్ళా ఒక చిన్న పాయింట్ చెప్పుకుందాం. అంటే ఏదైతే ప్రయత్నం వల్ల వస్తూ పోతుందో దాంతో అసోసియేషన్ పెట్టుకోవద్దు. అంటే అది ఎక్కువ కాలం ఉండదు. ఇంకా అది ఇప్పుడు ఎంతసేపు నువ్వు దాన్ని ఇప్పుడు ప్లేఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయడం ఒకటి ఉంది, అది కావాలి ఖచ్చితంగా అని ఎక్స్పీరియన్స్ చేయడం ఒకటి. ఉదాహరణకు ఇద్దరు పెగ్గేస్తున్నారు అనుకో, వాడు ఊరికే టోస్ట్ అంటాడు, వాడు తాగడం కోసమే ఉంటాడు చూసినావా, అది చాలా ప్రాబ్లమాటిక్. ఇప్పుడు ఆర్గాజమే లేకపోతే నేను బతకలేను అని అనుకున్నప్పుడు దానికోసం వాడు ఆ యాక్ట్లోకి దిగినప్పుడు ఏదో రోజు బాడీ సహకరించిన రోజు నీకు ఆర్గాజమే లేకుండా పోతే ఏమైపోతావు? అంతలోపే
చాలా ఆర్గాజమ్స్ ఉన్నాయి అని కనుక్కో. ఇంకొక చిన్న వ్యాఖ్య ఉంది దీని మీద, అంటే ఇది ప్రూవ్ చేయలేము కానీ ఏదైతే శృంగారం అనే యాక్ట్లో నువ్వు పాల్గొని ఆర్గాజం అనుభవిస్తున్నావో ఆ ఆర్గాజమే నువ్వు ఆర్గాజం పొందుతలేవు. దట్ ఈజ్ యూ. అక్కడ నీకు తెలుస్తుంది నీవు. మిగతా టైంలో నీవు ఉన్నావు, ఆర్గాజంగానే తిరుగుతున్నావు కానీ తెలుస్తలేదు. సో యు ఆర్ ద ఆర్గాజం. దట్స్ వై డోంట్ క్రేవ్ ఫర్ ఇట్ అన్న. బాగుంది ఫిలసాఫికల్గా అయినా దిమ్మ తిరిగిపోయింది. అది అడవి నాదే వేట నాదే అన్నట్టుంది. అట్లా నువ్వు ఒక పేజ్ చెప్పు. 21. అన్ని కథలే ఉంటాయి. ఆ క్షణం రైతు మాటలు తడబడ్డాడు. నువ్వే చెప్పేజ్ 108 ఎందుకుండదు? అన్ని కథలే. ఫకీరు బాబు నీకు చోటు ఇచ్చాందా లేదా, ఇంట్లో ప్రేమ ఉంది కాబట్టి ఇంకా అంటే అసలు నువ్వు కథలు తీసేస్తే ఇంత ఉంటుంది పుస్తకం ఇది. ఇప్పుడు ఉపదేశసారం ఉంది, ఒక కథ కూడా లేదు. అంటే కథ లేకుండా నువ్వు ఒక స్పిరిచువల్ కాంటెక్స్ట్ చెప్పడం అన్నది చాలా కష్టం. అంటే ఇప్పుడు ఈవెన్ టెస్టిమోనీ బేస్డ్ కదా ఇది. అంటే ఇప్పుడు మామూలుగా క్రిస్టియన్స్ అంతా ఒక వ్యక్తిని టెస్టిమోనీగా పెట్టి చెప్తారు, మనోళ్ళు ఏమో ఒక కథని టెస్టిమోనీగా పెట్టి చెప్తారు అన్నమాట. కొన్నిసార్లు రామకృష్ణ పరమహంస అట్లా, రమణ మహర్షి ఇట్లా అంటే చిన్న హోప్ వస్తుంది నీకు. అట్లా హోప్ వచ్చి నువ్వు హోప్ జాన్ పాలవుతావు. చాలా మంది సమాధానం అనుకుంటే కట్టి అంటే ఏదైనా నిలబడ్డ స్థితి అని స్థిరంగా దాని మూలం పడుకునే స్థితి. ముల్లా నసరుద్దీన్ గురించి ఒక జోగి చెప్తాడు కదా, భార్య చనిపోతే సమాధి ఇసురుతా ఉంటాడంట మొత్తం సిమెంట్. అక్కడ ఊరు వాళ్ళంతా ఆశ్చర్యపోతారు, ఎంత ప్రేమ భార్య అంటే. ఫైనల్గా వచ్చి భూబల్ వచ్చాడు అంటే ఏంది కథ అంటే, తను ఒట్టేయించుకుంది, నా సమాధి ఆరే వరకన్నా నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవద్దు, అందుకని తొందర ఆడితే. సో జీవితంలో చదవాల్సిన పుస్తకాలు ఇది ఒకటి, అందులో ఏ డౌట్ లేదు. ఫైనల్గా నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు, కానీ కొంచెం సీరియస్నెస్ తగ్గుతుంది దాని పట్ల. ఇది చదివితే కొంచెం గంభీరత సన్నగిలుతుంది. ఓకేలే అంటే నాలో అది ఉంది కానీ దానికి నేను లేనని తెలుస్తుంది. అయిపోయిన తర్వాత నాలో అది కాదు, మీరు ఇంకా మరి మీరు అసలు అది నేనేం చెప్పేశారు మీరు అల్టిమేట్లీ. అది మరి మీరు అల్టిమేట్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను చివరి ఒక్క మాట చెప్తా. బికాజ్ ఇప్పుడు నేను సన్యాసిని కాదు, నేను కూడా సంసారంలో ఉన్నా. అందుకని నేను నన్ను ఆధారంగా చేసుకొని చెప్తున్నా, శృంగారము జీవితకాలం ఉండని, ఏదైనా జీవితకాలం ఉండని పర్వాలే. అది లేకపోతే నువ్వు బాధపడకపోతే యు ఆర్ ఆన్ ద రైట్ పాత్ అంతే. అంటే ఒక చిన్న అబ్జర్వేషన్ ఇది. నువ్వు ఏదైనా చేయి, పెయింటింగ్ అయ్యి, అది కూడా ఒక శృంగార భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. ఏ రోజైతే పెయింటింగ్ వేయడానికి నీకు అవకాశం లేదని తెలిసింది అనుకో, దాన్ని అంగీకరించే మనసు ఉంటే నువ్వు ఆల్రెడీ లిబరేషన్లోనే దాన్ని అటెంప్ట్ చేస్తున్నావు తప్ప యు ఆర్ నాట్ గెట్ స్టక్ ఇన్ దట్. ఇప్పుడు నేను అక్కడి నుంచి శృంగారాన్ని ఆపరేట్ చేస్తున్నా, అక్కడి నుంచే పెయింటింగ్ చేస్తున్నా, అక్కడి నుంచి టాక్స్. ఈరోజు చివరి టాక్ అనుకో, ఏ రిగ్రెట్ లేదు. నేను ఎన్నోసార్లు చెప్పిన హఠాత్తుగా నా ఎడమ చేయి పని చేయలేదు, పాటలు పాడుకుంటా వైలెన్స్ సెకండరీ. అంటే వదిలేసే దాంతో ఆపరేట్ చేస్తున్నా తప్ప పట్టుకొని వదిలేయాల్సిన విషయం వస్తే నేను వదిలేయలేదు. ఇంత ధైర్యంగా స్టేట్మెంట్ అసలు చాలా కష్టం. అంటే నేను అక్కడికి వచ్చి నేను అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాను, అది చిన్న తేడా. అందుకని ఉండేది ఉండని, ఏది త్యజించక్కర్లేదు. రెండోది, నాది కానీ నేను ఎట్లా త్యజిస్తా, అది ఎగ్జిస్టెన్స్ది. అది ఊసిపోయినప్పుడు ఊసిపోతుంది, మనకు సంబంధం లేదు. ఐ మీన్ టు సే డిజైర్. జనాలు ఏమర్థం చేసుకుంటారో నాకు అర్థమవుతుంది.